నమస్తే, నా పేరు ఇషిత అజేసి. నాకు 5 years. మా తాతగారు నాకు రామాయణం నేర్పించాడు. ఆ రామాయణం నేను మీకు చెప్తున్నాను. వాల్మీకి మహర్షి మనిషి అసలు ఎవరు అని అడిగితే అప్పుడు నారదు రాముడు గురించి కథ చెప్పారు. ఆ తర్వాత అప్పుడు రాముడి గురించి ఆలోచిస్తూ వెళ్తుంటే అప్పుడు అడవిలో బర్డ్స్ని చూస్తాడు. అప్పుడు 100 ఒక మగబడిని చంపేస్తాడు. అప్పుడు ఆడబడ్డ వేస్తుంటే అప్పుడు వాల్మీకి చూసి కొంచెం మేలుకు వస్తుంది. ఆ తర్వాత 100కి నువ్వు ఎక్కువ కాలం బతుకుండవు అని శాపం పెడతారు. అదొక పాటలాగా పాడతారు. అప్పుడు ఇంటికి అప్పుడు తన నివాసానికి వెళ్తున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇప్పుడు చెప్పిన దాన్ని ఒక శ్లోకం అంటాడు. నువ్వు ఇలాంటి శ్లోకంలోనే మొత్తం అంతా రామాయణము రాయాలి అంటే నేను ఎలా రాయగలను, నాకు రామాయణం తెలియదు కదా, నా అర్థముని నాకు కొంచెమే చెప్పాడు అంటే రామాయణంలో ఏది మొత్తం వాళ్ళ మనసులో ఏమనుకున్నాడు, బయటకు ఏమన్నాడు, మొత్తం అంతా నీకు తెలిసిపోతుంది అని బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు వాల్మీకి మహర్షి కానీ రాశాడు. అప్పుడు ఒకటేమో బాలకాండ, ఇంకోటి అయోధ్యకాండ, ఇంకోటి అరణ్యకాండ, ఇంకోటి కిష్కింధకాండ, ఇంకోటి సుందరకాండ, ఇంకోటి యుద్ధకాండ. అప్పుడు వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని లవకుశునికి నేర్పారు. దశరథ మహారాజుకి పిల్లలు లేరు. వశిష్ఠుడు వచ్చి ఇలా పుత్రకామేష్టి చేస్తే అప్పుడు మీకు పిల్లలు పోతారు అంటే అప్పుడు ఋష్యశృంగ వచ్చి పుత్రకామేష్టి చేస్తారు. అప్పుడు కామేష్టి చేశాక యజ్ఞదేవుడు వస్తారు. ఒక పాత్రలో పాయసం తీసుకొచ్చి ఇది మీ 2 భార్యలకి పెట్టు అని 3 భార్యలకి పెట్టు అంటే అప్పుడు దశరథుడు పాత్ర తీసుకెళ్ళి 3 భార్యలకి పెడతారు. కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు, శరథుడు, ఇంకా కైకేయికి భరతుడు పుట్టారు. ఆ తర్వాత 16 years వచ్చే వాళ్ళకి అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి మీ రాముని మాకు ఇవ్వండి అంటే అప్పుడు విశ్వామిత్రుడు రమ్మన్నారు యాగాన్ని కాపాడడానికి. అప్పుడు దశరథుడేమో కావాలంటే నేను ఇంకా మా సైన్యాన్ని తీసుకొని వస్తాను, మీ దగ్గరకు వస్తున్న రాక్షసులు అందరినీ చంపేస్తాను అంటే అప్పుడు విశ్వామిత్రుడు వద్దు, నాకు నువ్వు అక్కర్లేదు, మీ సైన్యము అక్కర్లేదు, నాకు రాముని పంపిస్తే చాలు అంటే మిత్రుతో పంపించు అని వశిష్ఠుడు చెప్తే అప్పుడు దశరథ మహారాజు సరే అంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వెళ్తాడు విశ్వామిత్రుడితో. అప్పుడు బల ఇస్తే అప్పుడు తాతకి చంపుతాడు. అప్పుడు 5 days వరకు ఎవరు రా, 6th daysకి మారీచుడు సుబాహుడు వస్తారు. అప్పుడు సుబాహుని రాముడు బాణం వేసి చంపిస్తారు. మారీచుడికి బాణం వేస్తే దాన్ని ఎగిరి ఎక్కడికో వెళ్ళి దూరంగా పడతాడు. అప్పుడు బాణం తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు విశ్వామిత్రుల యాగం అయిపోతుంది. మిథిల నగరానికి వెళ్ళే దారిలో గౌతమ ముని ఆశ్రమానికి తీసుకెళ్తారు. అప్పుడు తను లోపలికి కాలు పెట్టగానే అహల్య రాయి నుంచి మామూలు మనిషికి అయిపోతుంది. అప్పుడు గౌతమ ముని వచ్చి అహల్యని తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత విదేహ రాజ్యానికి వెళ్తారు. అప్పుడు
జనక మహారాజు నా ధనుస్సును నా శివధనుస్సును ఎవరైతే విడగొడతారో వారికి మా సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటే అప్పుడు అందరూ ట్రై చేస్తారు కానీ ఎవరు లేకపోతారు. అప్పుడు రాముడు ఒక్క చెట్టు ఎత్తేస్తారు దాన్ని. అప్పుడు దాన్ని తాడు పెడదామని తాడు లాగంగానే ఆ ధనుస్సు విరిగిపోతుంది. సీతనిచ్చి రాముడికి పెళ్లి చేస్తారు. లక్ష్మణుడికి ఊర్మిళనిచ్చి పెళ్లి చేస్తారు. భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి సుతకీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు అందరూ మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతారు. ఆ 12 years వరకు అక్కడ ఉంటారు. ఆ తర్వాత దశరథుడు రాముడిని రాజు చేద్దాం అనుకుంటే అప్పుడు మొత్తం అందరిని అడుగుతారు ఎవరిని రాజు అంటే రాముని అని అందరూ అంటే సరే రేపే పట్టాభిషేకం అంతా అందరూ ఇవాళ మొత్తం అంతా పండుగ చేసుకుంటున్నాడు. అప్పుడు మంత్రి చూసి ఏంటి హడావిడి అంటే రేపే రాముడికి పట్టాభిషేకం అంటే వెళ్ళి కైకేయికి చెప్తుంది. అప్పుడు కైకేయి ఎంత మంచి వార్త ఇచ్చావని చెప్పి తన దగ్గర ఉన్నది ఒకటి ఇస్తుంది. అప్పుడు మంత్రి నువ్వు అసలు మంచిదాని వినా అంటే అప్పుడు ఎందుకని అలా అంటున్నావు, రాముడికి పట్టాభిషేకం ఏమైతే మంచిదే కదా అంటే రాముడికి పట్టాభిషేకం అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు నాలాగే పని చేయాల్సి ఉంటుంది భరతుడితో అంటే అయితే ఇప్పుడు నేనేం చేయను అని తన్నే అడుగుతుంది. అప్పుడు మంతగా అప్పుడు దశరథుడు నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు కదా, ఆ 2 వరాలు నువ్వు ఇప్పుడు అడుగు. ఒకటేమో రాముని అరుగు పంపించమని, ఇంకోటేమో భర్తను రాజు చేయమని అంటే అదంతా ఇప్పేసి ఒక చోట కూర్చుంటుంది. అప్పుడు 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 కైకేయి ఎక్కడ అని తన రూమ్కి వెళ్ళి అడిగితే తను ఎప్పుడు సాడ్గా ఉండే రూమ్కి వెళ్ళింది అంటే అక్కడికి వచ్చి ఏంటికైతే ఇలా ఉన్నావు, నీకు మంచి వార్త తీసుకొచ్చాను రాముడికి ఇవాళే పట్టాభిషేకం అంటే అప్పుడు నువ్వు నాకు ఒక 2 వరాలు ఇస్తా అన్నావు కదా, ఆ 2 వరాలు నీకు ఇప్పుడు కావాలి అంటే ఓకే కైకేయి నువ్వు ఏం అడుగుతా ఇస్తాను ప్రామిస్ అని అన్నాడు. అప్పుడు ఒకటేమో రాముని 14 years సర్వీకి పంపించాలి, భర్తనేమో రాచేయాలి అంటే కావాలంటే రాముని రాచేయను భరతుని రాచేస్తాను కానీ రాముని అడవికి పంపించాను మాట నాకు కైకేయి నీకు కావాల్సిన భర్తనే కదా భర్తని రాచేస్తాను అంటే లేదు రాముడు అడవికి వెళ్ళాల్సిందే అంటే వద్దు కైకేయి ప్లీజ్ కైకేయి ఎంత అన్నా కూడా కైకేయి నో అంటూనే ఉంది. అప్పుడు తను కైకేయి రాముని పిలిపిస్తుంది. అప్పుడు రాముడు వస్తాడు. అప్పుడు దశరథుడు రాముని హగ్ చేసుకొని ఏడుస్తాడు. అప్పుడు దశరథుడు కళ్ళనీళ్ళు రాముడు భుజాల మీద పడతాయి. అప్పుడు ఏంటో మా నాన్నగారికి ఏమైంది అంటే నాకు 2 కోరికలు ఇచ్చారు అంటే ఏంట కోరికలు అంటే ఒకటేమో నిన్ను అడవికి పంపించాలి 14 years నువ్వు అడవికి వెళ్ళాలి, ఇంకోటేమో భర్త రాసుకోవాలంటే ఓకే అమ్మ నేను 14 years అడవిలో ఉంటాను అంటే సీత లక్ష్మణ్ కూడా రాముడితో వెళ్తాను అంటే అప్పుడు అందరూ కలిసి అటు బయలుదేరుతుంటే ఊళ్ళో ప్రజలందరూ ఏడుస్తారు, షాక్ అవుతారు. అప్పుడు వద్దు రామ అని ఎంత చెప్పినా అప్పుడు అసలు
రామ నేను ఒక 14 years అయ్యాక మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అంటే వద్దురామ ప్లీజ్ రామ వద్దురా అంటూ ఉంటే అప్పుడు కూడా ప్రజలందరూ రథం వెనకాలే వెళ్తున్నాడు, మేము మీతో వస్తాము అని. అప్పుడు తమస రివర్ పక్కన వాళ్ళందరూ పడుకుంటే రాముడు పొద్దున్నే లేచి సుమంత్రుని లేపి అప్పుడు వాళ్ళందరూ పొద్దున్నే రథాన్ని ఇటు తీసుకెళ్తాడు అన్ని చోట్లకి తీసుకెళ్తా వాడిని కన్ఫ్యూజ్ చేస్తే అడవికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళందరూ 14 years అయ్యాక వస్తారన్నారు కదా రాముడు అని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అటు. అప్పుడు సుమంత్రుడు గుహుడు దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు గుహుడు చాలా అన్నీ తీసుకొస్తే అప్పుడు నేను ఇవన్నీ తినను, నేను ఇప్పుడు వనవాసానికి వెళ్తున్నాను, సో నేను ఓన్లీ పళ్ళు మాత్రమే తింటా అంటే పళ్ళు తీసుకొస్తారు. పళ్ళు తినేసాక నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి, బూత్ తీసుకురా అంటే బూత్ తన దగ్గర ఉన్న బూత్ తీసుకొస్తారు. అప్పుడు బూట్లో ఎక్కించి ఫస్ట్ కాలు కడిగి ఆ తర్వాత బూట్లో ఎక్కించి తను తీసుకెళ్తారు. అప్పుడు సుమంత్రుడికి ఫస్ట్ చెప్పి వెళ్ళి మేము అడిగి వెళ్తున్నాము, నేను చాలా బాగున్నామని చెప్పు మా నాన్నగారికి అంటే సుమంత్రుడు వెళ్ళిపోయి చెప్తాడు. తర్వాత అక్కడే కొన్ని రోజులు ఉంటే అప్పుడు భరద్వాజ ముని దగ్గరికి వెళ్తే అప్పుడు తను బాణాలు కత్తి బాణాలు పెట్టుకునేది అవన్నీ ఇస్తారు. మాయ కత్తి బ్రహ్మాస్త్రం ఇస్తారు. అప్పుడు వాళ్ళు చిత్రకూట్కి వెళ్తారు. అప్పుడు ఇక్కడ దశరథుడేమో అప్పుడు సుమంత్రుడు వచ్చి రాముడు అడవికి వెళ్ళిపోయాడు, రాముడు చాలా బాగున్నాడు అంటే అప్పుడు దశరథుడేమో రామ 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 అని ఏడుస్తూ అప్పుడు ఒకసారి మూర్చిపోయి మళ్ళీ లేచాడు, మళ్ళీ మూర్చిపోయి ఒక 5 days అయిపోయాక రాముడు 5 days అయినప్పటికీ తను అసలు లేవలేదు. 5 days అయ్యగానే తను చచ్చిపోయాడు మూర్చిపోయి. అప్పుడు అందరూ ఏడుస్తున్నాడు. అప్పుడు భరతుని పిలిపిస్తే అప్పుడు కైకేయి రాముని నేను అడవికి పంపించాను అంటే అసలు అమ్మవేనా అని తిరుగుతాడు. ఆ తర్వాత నేను వెళ్ళి రాముని తీసుకొస్తాను అని వెళ్తారు. అప్పుడు ఫస్ట్ కౌసల్య దగ్గరికి వెళ్ళి అప్పుడు కౌసల్య కూడా తిరుగుతుంది, అసలు ఎందుకని రాముని అడవికి పంపించావని. అప్పుడు నేను పంపించలేదు, నేను అడగలేదు, అసలు మా అమ్మే అడిగింది, మా అమ్మే తప్పు చేసింది అంటే అప్పుడు కౌసల్య భరతుని దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత అందరూ భరతుడు వెళ్ళి రాముని వెనక్కి తీసుకురావడానికి వెళ్తుంటే ఊళ్ళో అందరు జనాలు వస్తున్నాడు. లక్ష్మణుడు అందరినీ చూస్తే జెండాల మీద అంతా సూర్యుడు బొమ్మ గీస్తుంది, అందుకోసం అని వస్తున్నాడు. మన ముగ్గురిని చంపడానికి వస్తున్నాడు అంటే రాముడు నవ్వి భరతుడు అలాంటి వాడు కాదు అని చెప్పి నువ్వు కిందకి దిగు అంటే అప్పుడు లక్ష్మణుడు కిందకి దిగుతారు. అప్పుడు భరతుడు
రా రాగానే ఆ తర్వాత రాగానే భర్తలో ఎందుకంటే రాండి అయోధ్యకి రాండి, నేను రాజు కాను మీరే రాజు, నేను రాజు కాదు మీరే రాజు అని ఎంత అన్నా 14 years వరకు నువ్వే రాజు, ఆ తర్వాత నేను వస్తాను, ఆ తర్వాత రాజన్న నేను చూసుకుంటాను అంటే, అయితే మీరు వచ్చేంత వరకు నేను అసలు ఏమి తిన్ను తాగను అని చెప్పి అక్కడే పడుకుంటాను. ఆ తర్వాత వశిష్ఠుడు బంగారు పాదుకలు ఇస్తారు. ఒకసారి దాన్ని వేసుకోమంటే రాముడికి ఏం జరుగుతుందో అర్థమై దాన్ని ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఒకసారి ముట్టుకొని ఇచ్చేసాను మళ్ళీ. అప్పుడు భర్తకు దాన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టాడు. అలా లోపల అప్పుడు అక్కడే ఉంటే అప్పుడు ఊళ్ళో జనాలు రోజు వస్తున్నాడు రాముడి చూడడానికి. అప్పుడు ఋషులందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు అక్షసుడి పేరు విరాధుడు వచ్చి సీతాదేవి వెతికెళ్ళిపోతుంటే రాముడు లక్ష్మణుడు బాణాలేసి చంపేశాడు. అప్పుడు రాక్షసుడు నేను ఒక దేవతని, నన్ను కాల్ చేస్తే నా మొత్తం శాపం పోతుంది అంటే, అప్పుడు వాళ్ళు దాన్ని కాల్ చేస్తే రాక్షసుడు దాన్ని పోయి మామూలు దేవత రూపం వస్తే, అప్పుడు వీళ్ళు అలా వెళ్తూ ఉంటే చాలా మంది ఋషుల్ని కలుస్తారు. ముని ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అగస్త్య ముని దగ్గరికి వెళ్తే తను బో అండ్ యారో ఇస్తాడు, ఇంకా బ్రహ్మాస్త్రం ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మణుడికి రాముడికి. ఆ తర్వాత వాడు అగస్త్య మహాముని మీరు పంచవటికి వెళ్ళమని చెప్తే అప్పుడు వీళ్ళందరూ పంచవటికి వెళ్తారు. లక్ష్మణ్ దగ్గర ఆకులతో ఇల్లు కడతారు. ఆ తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నాక శూర్పణఖ వస్తుంది. ఇద్దరు రాజకుమారులను చూస్తుంది. అప్పుడు వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందుకోసం వాళ్ళని పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక అమ్మాయి రూపంలో అక్కడ వెళ్ళి నేను రావణాసుర చెల్లిని నేను పెళ్లి చేసుకోవచ్చా అంటే, నా భార్య సీత నా పక్కన ఉంది, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నువ్వు కావాలంటే లక్ష్మణ్ని పెళ్లి చేసుకో అంటే, అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నాలాగే నువ్వు రాముడికి హెల్ప్ చేయాల్సి ఉంటుంది, సో వెళ్ళి రాముని అడుగు అంటే, నా భార్య సీత నా పక్కనే ఉంది, వెళ్ళి లక్ష్మణ్ని అడుగు అంటే, లక్ష్మణ్ రాముని అడుగు అంటే, రాముడు లక్ష్మణ్ రావుని అలా తిప్పిస్తూ ఉంటే అప్పుడు నీకు దగ్గర సీతుందని చెప్పి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు కదా, అయితే నేను సీతను తినేస్తాను, అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే లక్ష్మణుడికి కోపం వచ్చి అప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు కూసేస్తారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళ అన్నతమ్ములు దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్ళు వాళ్ళు నా ముక్కు కోసారు అని రాముడు లక్ష్మణుడు అంటే, అప్పుడు వాళ్ళు ఏంటి మా చెల్లెలు ముక్కే కోస్తారా అని చెప్పి వాళ్ళందరూ గదలు అవన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు యుద్ధం చేస్తుంటే సీతాదేవి వెళ్ళి దాక్కుంది. అప్పుడు 14,000 వేల మంది వచ్చారు.
అప్పుడు అందులో అందరినీ 1 అవర్లో చంపేస్తే అప్పుడు అక్కం పైన ఒక్కరు పారిపోయి రావణాసుడికి విషయం చెప్తే అప్పుడు అప్పుడు వెళ్ళి మారీచుని అంటే మారీచుడితో నువ్వు బంగారు లేదుల మాలు అంటే చిన్నప్పుడే రాముడు ఒక బాణం వేస్తే నేను దూరంగా వెళ్ళి ఎక్కడో పడ్డాను, అంత బలవంతుడు రాముడు నువ్వు తనతో పెట్టుకుంటే నువ్వు చనిపోతావు అంటే అప్పుడు సరేలే రాముడు అంత గొప్పవారైతే సీతాదేవిని ఎందుకు ఎత్తుకురావడం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ సూర్యుడు పనికి వచ్చి నా ముక్కు చెవులు కోసారు అంటే ఏంటి మా చెల్లెలు ముక్కు చెవులు కోసారు అని చెప్పి మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్తారు. బంగాళేట మారాల్సిందే లేకపోతే నేను చంపేస్తాను అంటే నీ చేతిలో చచ్చిపోవడం కన్నా రాముడి చేతిలో చచ్చిపోవడమే బెటర్ అని చెప్పి రాముడు గొప్ప దేవుడు అని చెప్పి సరే నీతో నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. బంగాళేట్ల మాట వెళ్తారు. అప్పుడు బంగాళేలాగా సీతాదేవి చుట్టూ తిరుగుతాడు, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే అప్పుడు బంగాళేట్ ఎంత బాగుందో బంగాళేట్ నాకు కావాలి రామా అంటే అప్పుడు లక్ష్మణుడు ఇది ఒక రాక్షసులు లీలమంతో పండగ వేస్తున్నారు అంటే లక్ష్మణ్ అంటే అది రాక్షసుడు అయితే నేను చంపేస్తాను, బంగాళ ఏదైతే సీత కోసం తీసుకొస్తాను అని బయలుదేరి నువ్వు సీత దగ్గరే ఉండు, సీతను వెళ్ళకు అంటే సరే అంటాను. అప్పుడు రాముడు తన వెనకాలే ఎంత పరిగెత్తినా అది కాసేపు ఒక చోటు ఉంటుంది, అక్కడికి రాగానే పరిగెత్తి ఇంకో చోటు, అక్కడ రాగానే ఇంకో చోటు ఉంటుంది, అలా మొత్తం దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఇది రాక్షసులు చేస్తున్నారని చెప్పి రాముడేమో బాణం వేసిస్తే అప్పుడు అది చచ్చిపోతుంటే ఆ రాక్షసుడు రాముడి గొంతులో లక్ష్మణ సీత అని నడుస్తుంటే అప్పుడు సీతాదే నమ్ముతుంది. రాముడికి ఏదో ప్రమాదం వచ్చినట్టుంది, లక్ష్మణ రాముడికి హెల్ప్ చెప్పు అంటే అప్పుడు ఇదంతా రాక్షసులు ఇలా చేస్తున్నాడు, నువ్వే చూసావు 14,000 మందిని రాముడు ఒక 1 అవర్లో చంపేశాడు, అలాంటి రాముడికి ఏం కాదు అంటే లేదు నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను అంటే అప్పుడు లక్ష్మణ్ ఇంకేం చేయలేక వెళ్తాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు రావణాసుడు ఒక ఋషి రూపంలో వచ్చి నాకు భిక్షాండికి అంటే సీతాదేవి భిక్ష పెడుతుంది. అప్పుడు తిన్నాక నేను ఎవరో తెలుసా లంకాపతి రావణాసుని అంటే అని సీతాదేవి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు పుష్పక విమానంలో. ఇప్పుడు జటాయు వచ్చి రావణాసు కిరీటం లాగేస్తుంది, మొత్తం రావణాసు ఫైటింగ్ చేస్తూ ఉంటే చాలాసేపు ఫైటింగ్ చేస్తుంటే అప్పుడు రావణాసుడు కత్తి తీసుకొని జటాయు రెక్కలు కోసేస్తాడు. అప్పుడు జటాయు కింద పడి చచ్చిపోదు, ఏడుస్తూనే ఉంటుంది. రావణాసుడు తీసుకెళ్ళి లంక మొత్తం చూపించి అప్పుడు నూనెను పెళ్లి చేసుకో, అప్పుడు మొత్తం ఇదంతా నీదే అవుతుంది అంటే నన్ను పెళ్లి చేసుకో అంటే అప్పుడు నీతో నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను,
రాముడు వచ్చి లంకా నగరం మొత్తం నాశనం చేస్తాడు అంటే రాముడు అసలు రాలేదు ఇటు అంటే రాముడు వస్తాడు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది సీతాదేవికి. అప్పుడు రాముడు రాలేదని ఎంత చెప్పినా తను వినదు. అయితే నేను ఇక్కడ లంకా నగరంలో కాచి ఒక చెట్టు కింద కూర్చోబెడతానని చెప్పి అశోకవనానికి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి చుట్టూ రాక్షసుల్ని పెడతారు. రాముడు వెనక్కి వస్తుంటే మధ్యలో లక్ష్మణుడు కనబడతాడు. నువ్వు ఎందుకు వచ్చావు సీతాదేవితో ఉన్నామనంటే సీతాదేవి నన్ను బలవంతంగా పంపించింది ఇక్కడికి అంటే అప్పుడు తొందరగా సీతాదేవికి 5 నేను తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్తాను. కానీ అక్కడ సీతాదేవి ఉండదు. సీతాదేవితో అన్ని చోట్ల వెతుకుతారు, అసలు ఎక్కడ సీతాదేవి కనబడదు. తను వెతుకుతూ ఉంటే అప్పుడు మధ్యలో జటాయు కనబడి సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళాడు. నేను తనతో ఫైట్ చేస్తాను, తన రెక్కలు కూర్చారు అంటే అప్పుడు అలా చెప్పి చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక బంధువులు కనిపించారు. తనకి నోరు లేదు, నోరు పొట్టలోనే ఉంది. తనకి పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. దాంతో పట్టుకొని వాళ్ళని నేను నోట్లోకి వేసుకుందామని వస్తూ ఉంటే అప్పుడు తీసుకుంటూ ఉంటే అప్పుడు రాముడు లక్ష్మణుడు తన 2 చేతుల్ని కోసేస్తే నేను ఇంద్రుడి ఇంకొక ఋషి శాపం వల్ల ఇలా అయ్యాను. మీరు నన్ను మంటల్లోకి మీరు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి. మధ్యలో శబరి మీకోసం వెయిట్ చేస్తుంది. మీరు తన దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి సుగ్రీవుడి దగ్గరికి అంటే అప్పుడు వాళ్ళు బయలుదేరుస్తారు అక్కడి నుంచి. అప్పుడు శబరి మధ్యలో కలిసి మొత్తం పళ్ళు మంచిగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసి మంచిగా ఉన్న పళ్ళు పెడుతుంది. రాముడు తినేసాక రాముడి కాలు ముట్టుకొని తను స్వర్గానికి వెళ్తుంది.